ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. చిన్నారి అదృశ్యం కేసును ఛేదించడానికి అయితే పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 7 రోజుల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ మనతో మాట్లాడడానికి తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి ఉన్నారు. సార్, ఈ పాప అదృశ్యం కేసు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. మీరు కూడా గత 7 రోజుల నుంచి మీ టీంలన్నీ నిరంతరాయంగా ఈ పాప మిస్సింగ్ అంశాన్ని ఛేదించడానికి అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలు ఈరోజు అప్డేట్ ఏంటంటే ఒక రేడియో కాలర్ని అయితే తెప్పించారు. ఇక్కడ పెంపుడు కుక్కకు అమరుస్తారని చెప్తున్నారు. ఏంటి దాని విశేషం? నమస్తే అండి, తుని రూరల్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈరోజు అన్ని అంశాల్లో భాగంగా ఈ కుక్క మనకి అదృశ్యమైనప్పుడు, పాప అదృశ్యమైనప్పుడు ఏమి కూడా పాపతో పాటు కుక్క కూడా తారసపడటం జరిగింది. ఆ సందర్భంలో కుక్క ఆ రోజు మిస్ అయిన దగ్గర నుంచి 2 దినాల తర్వాత మనకు ఆచూకీ లేకుండా మళ్ళీ తర్వాత తిరిగి రావడం జరిగింది. వచ్చేసప్పటికి దాని కుక్క యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా వైల్డ్గా కనిపిస్తున్నట్టుగా ఉంది. ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. దాని కారణాలు మనం వెటర్నరీ డాక్టర్ని అన్ని కనుక్కోవడం జరుగుతుంది. అతని చేత కూడా వైద్యం చేయించడం జరుగుతుంది. ఆ కుక్క ఈ డాగ్ ఎక్కడెక్కడ తిరిగింది ఏమిటి, ఆ ప్రాబుల్ ప్లేసెస్కి మనం కనుగొనడానికి ఫ్రీగా వదిలిపెట్టేస్తాము. ఈ రేడియో కాల్ అనబడే ఇటువంటిది అంటే GPS ట్రాకర్, ఇది ట్రాకర్ పెట్టేసి మనం ఫ్రీగా దాన్ని వదిలిపెట్టబడుతుంది. ట్రాక్ చేసుకుంటూ కుక్క అలవాటు ప్రకారం పాప ఎటువంటి ప్రాబుల్ అది మనకు ఖచ్చితంగా చెప్పలేము. పాప తచ్చాడిన ప్రదేశంలోకి తీసుకెళ్తుందో లేకపోతే ట్రాక్ చేస్తుందో అనుక్షణం ట్రాక్ చేస్తూ పాప ఆచూకీ కనుగొనడానికి ఇది ఒక కారణం. ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. దీని ఉద్దేశం, దీని యొక్క ఇన్ఫరెన్స్ ఏంటంటే పాపం కనుగొనడానికి పరిశోధన చేయడానికి పోలీసులు చేస్తున్నప్పుడు ఏ కోణానికి కూడా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవరు సలహా ఇచ్చినా దాన్ని పరిగణించుకొని ప్రతి అంశాన్ని కూడా మేము పరిగణలో తీసుకొని పరిశోధన ఈ విధంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి. పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు మేము మా జిల్లా ఎస్పీ గారు బిందువా IPS ఉత్తర్వులు దగ్గరగా ఉండి అతి సమీపంలో ఉండి ఇక్కడే ఉండి పర్యవేక్షించడం, అధికారులకు టైం టు టైం సూచనలు ఇవ్వడం, మేము ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లోనే ఉండి అహోరాత్రాలు ఇక్కడే ఉండి సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాం. దీనికోసం SDRF బృందాలు అయితేనేమి, మా పోలీస్ శాఖ స్పెషల్ పార్టీలు అయితేనేమి, డాగ్ స్క్వాడ్ అయితేనేమి, సాంకేతిక పరిజ్ఞానం వాడి డ్రోన్ కెమెరాలు అయితేనేమి, డ్రోన్ కెమెరాల ద్వారాను మా యొక్క ఇంకా కొత్త వ్యక్తులు ఏమన్నా తెచ్చాడుకుంటూ వచ్చి ఇటువైపు వచ్చి పాపను ఏమన్నా అపహరించారన్న విషయం కూడా కాల్ డీటెయిల్స్ వాటి అన్ని విషయాల్లోనూ కూడా ఏ విషయాన్ని వాళ్ళు కూలంకుషంగా మేము చేస్తాం. ఇప్పటివరకు మాకు సమాచారం క్లియర్ కట్గా రాలేదు. మన కిడ్నాప్ యాంగిల్ కూడా అదే అన్ని విషయాల ప్రకారం రూల్ అవుట్ కాలేదు. మళ్ళీ కూడా ఎక్కడైనా మిస్ అవుతానో ఉద్దేశంతో మేము అదే పనిలో ఉన్నాము. అంటే సార్, ఇప్పుడు ఇది యానిమల్ అటాక్ అనే కోణం నుంచి పూర్తిగా అయితే తీసేశారు. ఎప్పుడు పాప మీద యానిమల్ అటాక్ జరగలేదని చెప్తున్నారు. అంటే కిడ్నాప్ కోణంలో అంటే అది కూడా తీసేశారా ఏంటి? కిడ్నాప్ కోణం జరగచ్చు కదా. కిడ్నాప్ అంటే జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చే ఎవరైనా అలా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో యానిమల్ అటాక్ అంటే ఇది మొత్తం కూడా ఈ ఉన్న 48 ఎకరాలు కూడా చాలా సెక్లూడెడ్ స్పాట్ అండి. అక్కడ దీని పక్కన ఆనుకున్న కొండ, ఎవరైతే కొండ మ్యాసివ్ హెల్లక్ ఏరియా ఇది. అక్కడ కొండ సంబంధించి కొండ చెలువులు కానీ లేకపోతే ఒక అడవి జంతువులు కానీ ఉండడానికి జంతువు యొక్క ప్రవర్తన, జంతు ప్రవర్తన మనం ఆలోచన మనం పట్టరానిది. అది వచ్చి ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తుందో, ఈవెన్ కుక్క కూడా ఏ విధంగా మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా టేమ్డ్ డొమెస్టికేటెడ్ అని తీసుకోవడానికి లేదు. జంతు ప్రవృత్తిని మనం ఆలోచించడానికి లేదు. అందువలన జంతువు మన అడవి వైల్డ్ యానిమల్స్ ఏమైనా వచ్చేసి మనకు ఈ ఫారెస్ట్ నుంచి వచ్చి ఏమైనా అసాల్ట్ చేసినాయా, లేకపోతే పాప సురక్షితంగా ఎక్కడన్నా అక్కడ దిక్కుతోచక అట్లా మనకి కనిపించిన ప్రాంతంలో ఉన్న దాని విషయంలో డ్రోన్ కెమెరాలు పెట్టి కూడా మేము పరిశోధన చేస్తూ ఉన్నాము. మోషన్ డిటెక్షన్, దాంట్లో టెక్నాలజీ మోషన్ డిటెక్షన్, ఏమైనా ఒక లైవ్లో వస్తువు కదిలితే వెంటనే మోషన్ డిటెక్ట్ చేసి మనకి ఆ క్యాప్చర్ చేసి ఆ మోషన్ అందిస్తూ ఉంటుంది. ఆ ప్రకారం కొన్ని అంశాలు మనకి కదలికల మూమెంట్ వచ్చినప్పుడు కొండ మీరు చూస్తూనే ఉన్నారు. కొండ చివరి వరకు కూడా కూంబింగ్ ఆపరేషన్లు ఈ పార్శ్వం జరిగింది, ఆ పార్శ్వం జరిగింది. అట్లా ప్రతి ఏ విషయాన్ని కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇంకా పాప సురక్షితంగా కనుగొనే వరకు మేము మా యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం. మొత్తం అత్యాధునిక డ్రోన్ కెమెరాలతోనూ అలాగే మోషన్ డిటెక్షన్ కెమెరాలతో కూడా ఈ పాప ఆచూకీ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అలాగే మనం చూస్తున్న ఈ ఎత్తైన కొండ ప్రాంతంలో అయితే 4 వైపులా కూడా కొండ మీద సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. ఎటువంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు లభించలేదని చెప్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక GPS ట్రాకర్ని ఈ కాలర్కి సంబంధించి కుక్క మెడలో అమరుస్తాము, అది దానివల్ల ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశాభావాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చిన్నారి తల్లి అయితే చిన్నారి
చిన్నారి కోసం తల్లడిల్లిపోతుంది. వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని తమ పాపను తమ ఒడికి చేర్చాలని అధికారులను ప్రజాప్రతినిధులను చేతులెత్తుకు వేడుకుంటున్న పరిస్థితి అయితే చిన్నారి ఇంటి వద్ద అయితే నెలకొంది. బంధువులు అయితే ఆమెను చిన్నారి తల్లిని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి వేదన అయితే అరణ్య రోదనగా మిగిలిపోకుండా చిన్నారి తిరిగి ఆమె ఒడికి చేరాలని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఇష్టదైవాలను అయితే ప్రార్థిస్తున్నారు. బిగ్ టీవీ కూడా చిన్నారి తల్లి ఒడికి చేరుకోవాలని ఆకాంక్షిస్తుంది. బిగ్ టీవీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ రమేష్తో ఉదయ్ దొండవాక నుంచి.